హాయ్ స్టూడెంట్స్. అకాడమిక్ క్యాలెండర్ ఏపీ సంబంధించింది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అకాడమిక్ క్యాలెండర్ ఇది. హై స్కూల్ సంబంధించిన క్యాలెండర్ ఇది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. క్యాలెండర్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఫాలో చేసుకోండి. పేపర్ వచ్చేసరికి అది మనకి అకాడమిక్ క్యాలెండర్లో ఫాలో చేసుకుంటే అది నెంబర్ ఆఫ్ డేస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనకి 2026 to 2027 వరకు అదే క్యాలెండర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మన హాలిడేస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్లో ఫాలో చేసిన విధంగా హాలిడేస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఫాలో చేసుకోవడానికి క్లియర్‌గా చూడండి. అకాడమిక్ క్యాలెండర్ అంతా ఫాలో చేసుకోండి. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్‌లో వచ్చేసరికి అదే జూన్ కంప్లీట్‌గా మనకు ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా! దీని ప్రకారంగా చూస్తే మనకి అకాడమిక్ క్యాలెండర్‌లో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా కంప్లీట్‌గా ఏ సిలబస్ అనేది పాయింట్ ఆఫ్ చేయలేదు. కంప్లీట్ ఏ విధంగా అయిందో క్లియర్‌గా చూడండి ఒకసారి. మన ప్రాసెస్ అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోండి. క్లియర్‌గా చూస్తే మనకి 10th క్లాస్ అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా 10th క్లాస్‌లో మనం చెక్ చేసిన ప్రకారం ఏ సిలబస్ కంప్లీట్ అయిందో క్లియర్‌గా చూడండి. అదర్‌వైజ్ మ్యాథ్స్‌లో వచ్చేసరికి రియల్ నంబర్స్ నుంచి పాలినామియల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ వచ్చేసరికి జూన్ పర్పస్‌కి యాస్ ఎ పాలినామియల్స్‌గా క్లియర్ అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనకి ఫిజిక్స్ అబ్జర్వ్ చేస్తే కెమికల్ రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్‌గా చెక్ చేసుకుంటే క్లియర్‌గా పాయింట్ పర్పస్‌కి బయాలజీ చూస్తే లైఫ్ సరికి ఉన్నది. క్లియర్‌గా చూడండి ఒకసారి మనకి అబ్జర్వేషన్ ప్రకారం. అదే విధంగా 9th క్లాస్ కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోండి. అది మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ వస్తే మోషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్‌గా చూడండి. అది క్లియర్‌గా అబ్జర్వేషన్ ప్రకారం అది ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్‌కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం యూజ్ చేసే పర్పస్‌లో క్లియర్‌గా పాయింట్ ఆఫ్ పర్పస్‌కి అది మనకి నెక్స్ట్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వచ్చేసరికి రీడ్నెస్ అని చెప్పి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్పస్‌కి మాత్రమే వాడమని చెప్పేసి అడిగాడు. టెక్స్ట్ బుక్‌లో సంబంధించిన ఎటువంటి టాపిక్ అనేది అదే జూన్ సిలబస్‌లో ఎటువంటి టాపిక్ ఇవ్వలేదు. మన 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్‌లో అదర్‌వైజ్ ఆఫ్ యూ రిమైనింగ్ సరికి మన ఫార్మాట్ ఎగ్జామ్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫార్మాట్ ఎగ్జామ్స్ అనేది అది సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా ఫాలో అవుతున్నాడో, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అది సిలబస్ పాయింట్ ఆఫ్ క్లియర్‌గా చెక్ చేసుకోండి. మనకి బిజినెస్ పర్పస్‌లో మనకి ఫార్మాట్ 1 చూస్తుంటే జూన్ సిలబస్, జూలై సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మన క్లియర్‌గా అబ్జర్వేషన్ ప్రకారం క్లియర్‌గా చెక్ చేసుకున్న ఒక 2 సార్లు. అయితే జూలై సిలబస్ మనకు అబ్జర్వ్ చేస్తే జూలై సిలబస్‌లో మనకి అది 11th వచ్చేసరికి సెకండ్ సాటర్డే ఇవ్వడం జరిగింది. 16th హాలిడే ఇవ్వడం జరిగింది ఆప్షనల్ హాలిడే కింద. దాని ఇంపార్టెంట్ డేస్ ఏమైంది, ఏ విధంగా ఉంటుందో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్ అనేది క్లియర్‌గా ఫాలో అప్ చేసుకోండి ఒక 2 సార్లు. నెక్స్ట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ చేసే పర్పస్‌లో అది జూలై సిలబస్‌లో మనం చూస్తుంటే అది మ్యాథ్స్ సిలబస్‌లో జూలై సిలబస్‌లో 6th క్లాస్ చూస్తే మన టాపిక్ ఆఫ్ వ్యూ రీడ్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అదర్‌వైజ్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ 7th క్లాస్ వచ్చేసరికి అది లార్జ్ నెంబర్ ఆఫ్ అరౌండ్ అస్ అని చెప్పేసి జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూజ్ చేసే పర్పస్‌లో అది 8th క్లాస్ వచ్చేసరికి హెవీ సిలబస్ ఇవ్వడం జరిగింది. మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ఇవ్వడం జరిగింది. పవర్ ప్లే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ స్టోరీ ఆఫ్ ది నెంబర్ ఇవ్వడం జరిగింది. అదర్‌వైజ్ ఆఫ్ 9th క్లాస్ చూస్తుంటే అది నెంబర్ సిస్టమ్ అనేది పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అదే లైన్‌లో 10th క్లాస్ చూస్తే పాలినామియల్స్, ప్లేనర్ ఇరిగేషన్, అదర్‌వైజ్ ఆఫ్ వ్యూ మనకి కోడిక్ ఈక్వేషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది హెవీ టాపిక్ అనేది పూర్తిగా టాపిక్ అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మన సిలబస్ అనేది హెవీ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ మ్యాథ్స్ సిలబస్ అని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అబ్జర్వేషన్ ప్రకారం మనం ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే అదే విధంగా సైన్స్ చూస్తుంటే మనకి సైన్స్‌లో వచ్చేసరికి క్లియర్‌గా చూడండి. లైట్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. యాసిడ్ అండ్ బేసిస్ అని సాల్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. అదర్‌వైజ్ ఆఫ్ వ్యూ మనకి క్లియర్‌గా చూస్తే 9th సంబంధించింది మ్యాటర్ అనేది సోర్సెస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ 6th క్లాస్ మనకి 8th క్లాస్ వచ్చేసరికి క్లియర్‌గా చూస్తే అదే ఫిజిక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. క్లియర్‌గా చూడండి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్‌కి ఉపయోగపడుతుందని చెప్పేసి సిలబస్ అని క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోండి. అది సిలబస్ ప్రకారం క్లియర్‌గా చూడండి. ఈ అకాడమిక్ క్యాలెండర్ కూడా మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ప్రకారం డౌన్లోడ్ చేసుకొని మీరు ఫాలో చేసుకొని క్లియర్‌గా చెక్ చేసుకొని 2 సార్లు మెయిన్ థింగ్ ఆఫ్ సిలబస్ అనేది ఫాలో చేసుకొని క్లియర్‌గా చెక్ చేసుకొని 2 సార్లు. ఇంకా డీటెయిల్స్ వస్తే మాత్రం నా ఛానెల్‌లో క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఏది డీటెయిల్స్ వస్తే మాత్రం కంపల్సరీగా యాజ్ ఎల్ కామెంట్స్ ఇవ్వండి. కామెంట్ ప్రకారం నేను ఫాలో అవుతాం జరుగుతుంది. అదర్‌వైజ్ అవి ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ కూడా నా ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్స్ అన్ని చెక్ చేసుకొని 2 సార్లు మెయిన్ ఎగ్జామ్స్ అన్ని ఫాలో చేసుకోవడానికి నా ఛానెల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదే డీటెయిల్స్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ నోట్స్ కూడా డీటెయిల్స్‌గా మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకొని క్లియర్‌గా చెక్ చేసుకొని 2 సార్లు మెయిన్ థింగ్ ఆఫ్ ఛానల్ ప్రకారం సపోర్ట్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ.